ఆర్కే న్యూస్ కి స్వాగతం. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం. అన్ని వేళలా క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి. మాస్టర్స్ కప్ టోర్నీ ప్రారంభంలో అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, ఏఆర్డీఎస్పీ చెంచురెడ్డి, భారత్ రైసింగ్ ఫౌండేషన్ జై కిసాన్ జేకే ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్ లో మాస్టర్స్ కప్ టోర్నీ 40 సంవత్సరాల కేటగిరీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, ఏఆర్డీఎస్పీ చెంచురెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, చల్లా మురళి వీచేసి మొదటి మ్యాచ్ జట్టు అయిన రాజమహేంద్రి క్రికెట్ క్లబ్ వర్సెస్ ఆనంద్ వారియర్స్ ప్రారంభించారు. ఈ మాస్టర్స్ కప్ ను ఆర్గనైజ్ చేస్తున్న జై కిషన్ జేకే మిథున్ వర్మ, మూర్తి చౌదరి, పిల్లి శ్యామ్ గంగరాజు, కాలిపు సత్యసాయిరాం, కళ్యాణ్, నాగార్జున పాల్గొన్నారు. ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ క్రికెట్ పోటీలో పాల్గొంటున్న వారంతా ఉత్సాహంగా ఆడాలని, తద్వారా క్రికెట్ అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా, దృఢంగా ఉండడానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులంతా స్నేహ భావంతో ఉండాలని, కమిటీ సభ్యులు మరిన్ని పోటీలు నిర్వహించడానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెంచురెడ్డి మాట్లాడుతూ క్రీడను క్రీడగా కాకుండా జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకోవాలని సూచించారు. పక్కా ప్రణాళికతో షెడ్యూల్ చేసుకుని ఫాలో అవుతున్న జై కిషన్ సారథ్యంలోని కమిటీని ఆయన అభినందించారు. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం, కానీ స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు వెళ్లడానికి క్రీడలు చేస్తాయని ఆయన అన్నారు. 4 పదుల వయసులో కూడా క్రికెట్ ఆడాలని పర్వళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆహ్వానం, ఆనందం, ఆరోగ్యం అన్ని కలిపి ఆస్వాదించాలంటే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్య వయసు వారికి ఉత్సాహం కలిగించడానికి 40 ఏళ్ల కేటగిరీలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యుక్త వయసులో ఒక విధంగా భావోద్వేగాలు ఉంటాయని, కొంచెం పరిణతి చెందిన తర్వాత మరో విధంగా ఉంటాయని అన్నారు. శారీరక శ్రమ, మానసిక ఆనందం కలిగించేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. జై కిసాన్ జేకే మాట్లాడుతూ సీజన్ 1 8 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ తూర్పు పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. మరియు క్రీడని ఒక క్రీడగా కాకుండా మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని టైమన్నా గతులు తప్పుతాయో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ షెడ్యూల్ని తప్పకుండా ఖచ్చితమైన ఒక ప్రణాళికతో నడుపుతున్న ఈ కమిటీకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కమిటీకి మీరు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఫెయిర్ ప్లే, honest game is not the criteria here. Winning and losing is not the criteria here. The way you play is the criteria here. The way you behave in the game, the way your attitude, and the way you, all these contributes to the game. గెలుస్తాం, ఓడతాం, లైఫ్లో అనేక పెద్ద వాళ్ళే ఒక రోజు ఫెయిల్ అవుతాం, ఒక రోజు సక్సెస్. ఆల్ దీస్ వీ టేక్ ఇట్ యాజ్ ఎ స్పోర్టివ్ స్పిరిట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పోర్ట్స్. ఆ స్పిరిట్ తోటి, ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని అంతా కూడా మీరు కాపాడాలని, ఈ క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ వయసులో కూడా మీరు ఎంతో అరవడి తొక్కుతున్నారు ఆడాలని ఈ ఎండలో. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఆహ్వానం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మీరు చెప్పేందుకు కాదు, స్టిల్ యూ ఎంజాయ్ ద గేమ్. యూ గేమ్ ప్లే ఫర్ ద గేమ్, నాట్ ఫర్ నీతో నువ్వు వాడు. డోంట్ కంపీట్ విత్ నేను, నువ్వు గెలువు, ప్రపంచాన్ని గెలుస్తావు. నువ్వెవడో గెలవాలని చూడకు, ఫస్ట్ విన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా జై కిషన్ గారి వారి టీం సభ్యుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఈ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించడం, దాంట్లో గత 4 సంవత్సరాలుగా మేము క్రమం తప్పకుండా పాల్గొనడం మాకు చాలా ఆనందించే విషయం. అయితే ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు ఎన్నో తెర వెనుకుండి కష్టాలు కానీ, నష్టాలు కానీ, దాని యొక్క పరిస్థితులు ఏమైనా కూడా
క్రమం తప్పకుండా పట్టు వదలకుండా ఈ టోర్నమెంట్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మూర్తి గారు కానీ, మిథున్ వర్మ గారు కానీ, ఆకాష్ రాజ్ గారు కానీ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్ని స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి జై కిషన్ గారు, చల్లా బాలమురళి గారు, చైతన్య గారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో కానీ లేదా ఒక రంజీ ట్రోఫీ కానీ ఏదైనా కానీ ఒక 40 సంవత్సరాలు అయిన తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం కానీ, రిటైర్మెంట్ ప్రకటించడం కానీ, లేదా టీంలో సెలెక్ట్ చేయకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత 40 ఇయర్స్ అబోవ్, 40 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చేటువంటి ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక టోర్నమెంట్ నిర్వహించాలనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూత్లో కానీ వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానీ జయాపజయాలకు స్పందించే విధానం ఒకలా ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ కానీ ఆ చూసే విధానం కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 40 ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో కానీ, మానసికమైన ఉల్లాసం కలిగించే విధంగా కానీ చాలా బ్రాడ్గా ఆలోచించి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ గెలుపు క్రికెట్ గేమ్లో గెలుపు ఆటములు అనేది అత్యంత సహజం. మనం గేమ్ని ఎంజాయ్ చేయాలి తప్పితే ఓడామా గెలిచామన్నది మైండ్ తీసుకోకుండా ఆటని ఎంజాయ్ చేయాలని చెప్పి మేము వాళ్ళకి తెలియపరుస్తూ, ఎగ్జాంపుల్ నిన్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లో 5వ రోజున లాస్ట్న 8-9 వికెట్లు పడిపోయినా కూడా అటుపక్క ఎండ్లో ఉన్నటువంటి రవీంద్ర జడేజా లాస్ట్ వరకు కూడా టీంని గెలిపించడం కోసం అతను విశ్వ ప్రయత్నం చేయడం అంటే పోరాట స్ఫూర్తి. అలాగే మనం జీవితంలో కానీ, క్రికెట్లో కానీ, ఏదైనా గేమ్లో కానీ ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అదే పోరాట స్ఫూర్తిని మనం ప్రదర్శించి మనం విజేతలుగా నిలవాలి. గెలిచామా ఓడామన్నది పక్కన పెడితే మన జీవితాన్ని గెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మాస్టర్స్ కప్ సీజన్ 1 టోర్నమెంట్ ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఓన్లీ 40+ ప్లేయర్స్కి ఎంట్రీ ఉంటుంది, అది కూడా హూ హెయిల్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రీజన్స్. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మిథున్, మా మూర్తి గారు, మా గంగరాజు, వాళ్ళు చాలా మంచి ఒక ఐడియా తీసుకొచ్చి ఒక 40+ టోర్నమెంట్ ఒక కార్పొరేట్ వేలో అన్ని కార్పొరేట్స్లో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి టోర్నమెంట్ చేద్దామని ఒక ఐడియాతో నా దగ్గరికి వచ్చారు. ఐడియా వచ్చినప్పుడు ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది. సో దీని గురించి మేము ఒక రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం. 2 months నుంచి ప్లాన్ చేస్తే ఇవాళ తెర మీదకి వచ్చింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ మెయిన్లీ I thank all the sponsors, especially Chaitanya and Challa Balmurali garu, who supported this tournament. Thank you very much, everyone, and all the best to all the teams. Let's play well and make the tournament success. Thank you. అందరికీ నమస్కారం అండి. మాస్టర్స్ క్రికెట్ కప్ టోర్నమెంట్ పింక్ బాల్తో 40+ వాళ్ళందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కాలంలో ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా 35-40 ఏజ్కి వచ్చేసరికి అందరూ కూడా బతికిస్తూ ఇక్కడి నుంచి అందరూ ఒబెసిటీ అయిపోతూ ఉంటారు. సో ఇదే కరెక్ట్ ఏజ్. ఇలాంటి ఏజ్లో అందరికీ కూడా ఉత్తేజంగా మనం ఏం చేద్దాం అనే టైంలో జయకృష్ణ గారు కానీ, చైతన్య చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా, పిలిగంగరాజు గారు, మిథున్ వర్మ గారు అందరూ కూడా 40 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా మనం ఇంకా యూత్లోనే ఉన్నాం, మనం ఇంకా ఆడుకోవచ్చు అనే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఇంత మంచి ప్రదేశంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జయకృష్ణ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. అందరూ కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా జరుపుకుంటూ బాగా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.